ఈరోజు మనం వచ్చేసి న్యూరో జూలాజికల్ పార్క్ వచ్చేసాం. ఇప్పుడు మనము ఫస్ట్ టికెట్ తీసుకుందాం. టికెట్ వచ్చేసి 100 రూపీస్ పర్ పర్సన్కి. తర్వాత టికెట్ తీసుకున్న తర్వాత మనం ఇక్కడ చెకింగ్ వచ్చేసి మనం ఆన్లైన్లో బుక్ చేస్తే ఇక్కడ మన ఫోన్లో క్యూఆర్ వస్తే ఆ క్యూఆర్ చూపించేసి ఇంకా స్టేట్ లోపలికి వెళ్ళిపోవడమే. మనం ఇంకా లోపలికి వెళ్ళాక మంచిగా ఉంది వ్యూ అయితే. తర్వాత మేము యాప్ చూసుకొని మనము ఇంకెక్కడికి వెళ్ళాలో అక్కడికి నడుచుకుంటూ వెళ్ళిపోవడమే. ఇప్పుడు మనం వచ్చేసి ఫ్రైడే వచ్చాం కాబట్టి అంత క్రౌడ్ లేదు. రేపైతే వీకెండ్ కాబట్టి ఫుల్ క్రౌడ్ ఉంటుంది. మనం లోపలికి ఎంట్రీ ఇచ్చామో లేదో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో డక్స్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి అసలు. నెక్స్ట్ డక్స్ దాటంగానే మనకి కొండ ముచ్చులు అయితే ఇక్కడ ఉన్నాయి, ఒక 3 to 4 ఉన్నాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క టైప్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి వీటిలలో. మనం నెక్స్ట్ వచ్చేసి వైట్ బెంగాల్ టైగర్స్ ఉన్నాయి ఇక్కడ 2 ఉన్నాయి. మొత్తం అటు ఇటు తిరుగుతూనే ఉన్నాయి అవి, అటు ఇటు అసలు ఏమైందో ఏమో కానీ క్రౌడ్ని చూసి అలా తిరుగుతున్నాయేమో అనుకుంటా భయపడే. చిన్నవి వైట్ టైగర్స్ దాటగానే మనకి ఇక్కడ నక్కలు ఉన్నాయి. ఇదైతే పెద్ద నక్క. తర్వాత మనకి ఇక్కడ జింకలు చాలా ఉన్నాయి, మస్తు జింకలు ఉన్నాయి. ఒక 100+ జింకలు అయితే ఈజీగా ఉంటాయి ఇక్కడ నెహ్రూ జూలాజికల్లో. ఆస్ట్రిచ్ ఇక్కడ పక్కనే ఉంది, ఇది అప్పటికెళ్ళి ఫుల్ కామెడీ సౌండ్ చేస్తుంది అది. నెక్స్ట్ వచ్చి మనం వైట్ పికాక్ వచ్చాము. ఇదైతే చాలా బ్యూటిఫుల్గా ఉంది కాబట్టి మనకు కనబడట్లేదు, ఇది జాలి వేసేసారు లైక్. ఇక్కడ నార్మల్ పికాక్స్ మనకి ఎప్పుడు కనిపించే రెగ్యులర్ పికాక్స్ ఇది ఫ్రంట్కి వెళ్ళి చూస్తే మనము నార్మల్ బాయిలర్ కూడా లెక్క ఉంది. అది ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా ఉన్నాయి. ఎలిఫెంట్స్ దూరంకి వెళ్ళి చూస్తూ ఉంటే ఇవి బొమ్మలు లెక్కున్నాయి, దగ్గరికి వెళ్ళి చూస్తే తొండంగా ఇచ్చేసరికి బాగున్నాయి. మనం ఎలిఫెంట్స్ దాటుకొని వచ్చేసరికి ఇక్కడ సఫారీ అని కొత్త భలే ఉంది, కొత్త స్టార్ట్ చేసినట్టున్నారు. పర్ పర్సన్ వచ్చేసి 100 రూపీస్ నాన్ ఏసీ. మనం ఇప్పుడు ఫ్రంట్లో కూర్చున్నాం, పోతున్నాం. వ్యూ అయితే లోపలికి సూపర్ ఉంది అసలు. నేచర్ మ్యాక్స్ నాన్ ఏసీ ట్రై చేయండి, వెదర్ బాగుంటుంది, క్లీన్గా బాగుంది. సఫారీ లోపల లయన్, టైగర్, బియర్స్ ఇంకా ఏదో ఒకటి ఉంది, ఇంకా 4 టైప్స్ ఉన్నాయి మొత్తం. టూ గేట్స్ ఉన్నాయి లోపలికి ఎంటర్ కావడానికి. ఎందుకంటే ఇక్కడ ఒకటి కాకపోయినా ఇంకోటి కాపాడడానికి అనుకుంటా. ఐ థింక్ బయటికి పోకుండా మనకి కనబడితే కనబడే మన అదృష్టం బట్టి. చూడాలి. మా లెఫ్ట్ సైడ్లో ఉంది అన్నాడు, చూద్దాం దొరుకుతుందో దొరకదో. లయన్ అక్కడ ఉంది, అది జూమ్ చేస్తున్నా.
ఇది చాలా ఓల్డ్ ఉన్నట్టుంది. ఆ లయన్ పండుకుంది, ఇప్పుడు క్లారిటీగా ఉంది. చాలా ఓల్డ్ ఉంది లయన్. ఇప్పుడు బాగా కనిపిస్తుంది. తర్వాత మనము వేరే దగ్గరికి వెళ్తున్నాం. ఇక్కడ ఇంకోటి ఉందన్నాడు, కనబడట్లే మనకి. చూద్దాం దొరుకుతుందో దొరకదో. మనకైతే ఇక్కడ ఏం కనబడలేదు. ముందుకు వెళ్తున్నాం ఇంకా నెక్స్ట్. వాటర్ అయితే ఫుల్ ఉన్నాయి, వాటర్ ఫ్లో చాలా వస్తున్నాయి పైకి వెళ్ళి. అయితే ఎక్కడికి వెళ్ళి వస్తున్నాయి ఏమో కానీ. ఇక్కడ ఇంకొకటి ఉందన్నాడు, రైట్ సైడ్లో కనబడట్లేదు. అసలు నేచర్ మాత్రం హైలైట్ ఉంది తెలుసా. ఇక్కడ సూపర్ ఉంది. వాటర్ మాత్రం ఫుల్ ఉన్నాయి, ఫ్లో అయితే. ట్రీస్ మధ్యలో వెహికల్ వేసుకొని పోతా అంటే ఫీల్ వేరే ఉంది, డిఫరెంట్ వైబ్. చూడండి లెఫ్ట్ సైడ్లో చాలా వాటర్ వస్తున్నాయి. అవి ఇది చూస్తూ ఉంటే ఇక్కడ మనం డ్రైవింగ్ టెస్ట్లో డ్రైవింగ్ చేసినట్టే ఉంది. వాళ్ళు డైలీ తిప్పుతారు అనుకుంటా, ఐ థింక్. నెక్స్ట్ వచ్చేసి మనము వైట్ టైగర్స్ దగ్గరికి వెళ్తున్నాం. మనం రాగానే ఎంట్రీలో ఇచ్చేసింది. మస్తు పెద్ద ఉందండి ఇది, చాలా పెద్ద ఉంది. అందుకని 2 గేట్స్ పెట్టారు. ఫస్ట్ గేట్ దాటకుండా సెకండ్ గేట్కి ఇట్లా. ఇప్పుడు అర్థమైంది ఎందుకు పెట్టారు 2 గేట్స్. 2 ఉన్నాయి ఇక్కడ. లెఫ్ట్లో ఒకటి ఉంది, రైట్లో ఒకటి ఉంది. నదిగా ఉన్నాయి, చాలా పెద్దగా ఉన్నాయి అవి. ఇందాక మనం బయట చూసాయేమో చిన్నగా ఉన్నాయి, ఇవి పెద్దగా ఉన్నాయి. మనం మళ్ళీ వచ్చి చూస్తున్నాం. మన బస్సు దగ్గరికి వస్తుంది. అది అయితే భయపడుతుంది ఇది చూసి. అరుస్తుందని చూస్తున్నాం కానీ అరవట్లేదు అది అసలు. నెక్స్ట్ వచ్చేసి మనము బియర్స్ దగ్గరికి వెళ్తున్నాం. వ్యూ మాత్రం సూపర్ ఉంది, నేచర్, గ్రీనరీ అసలు. సఫారీకి అయితే తప్పకుండా రండి. 100 రూపీస్కి అయితే వర్త్ ఇట్ ఇది చాలా. ఇది ఇక్కడికి వెళ్ళి మనం చూస్తుంటే సిటీ వ్యూ కూడా చాలా కనిపిస్తుంది. ఇక్కడ స్లోప్ ఉంది, ఇక్కడ చాలా భయం వేసింది. ఫస్ట్ సీట్లో కూర్చున్నారు.
గేట్స్ ఓపెన్ చేస్తున్నారు ఇప్పుడు. సెకండ్ గేట్ దాటేసాము. రాగానే పికాక్స్ ఉన్నాయి ఇక్కడ. 2 పికాక్స్ అనిపించాయి. ఇది మరీ ఘోరంగా ఉందండి. స్లోప్ ఫుల్ స్లోప్ ఉంది. మొత్తం డౌన్కి వెళ్ళిపోతున్నా. మనం ఇప్పుడు వచ్చేసి బియర్స్ దగ్గరికి వెళ్తున్నాం. అదిగో స్టేట్లో కనిపిస్తుంది, అదిగో బియర్. ఒక 3 to 4 ఉన్నాయి ఇక్కడ, ఎక్కువ లేవు. బోన్స్లో కూడా ఒకటి ఉంది. అక్కడ ఒక సైడ్ ఉంది, రైట్ సైడ్లో కనబడట్లేదు మనకి. మనం ఇప్పుడు అయిపోయింది బియర్స్ చూసి వేరే దానికి వెళ్తున్నాం. ఇవి కొండలు థర్మాకులతో చేశారు, అవి పైన కనిపిస్తున్నాయి. లాస్ట్ ఇది సఫారీలో 4 యాడ్ చేశారు వాళ్ళు. అది చూస్తూ ఉంటే మనకి బాహుబలిలో రానా పోటీ పడతాడుగా ఫస్ట్లో, సేమ్ అంతే ఉంది ఇది కూడా. బొమ్మ అనుకున్నాం, తర్వాత తోక కలిదిచ్చేసరికి ఇది రియల్గా ఉంది. ఒక 2-3 ఉన్నాయి అంతే. దీంతో మనకి ఇంకా సఫారీ ఎండ్, ఇదే లాస్ట్, ఇంకెళ్తున్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం జీబ్రాస్ దగ్గరకు వచ్చాము. ఇవి 2 ఉన్నాయి, భలే ఉన్నాయి ఇవి. కలర్స్ అసలు మనము టీవీలలో చూసేది వేరే ఉంది, రియల్గా చూసేది వేరే ఉంది. రియల్గా అని మళ్ళీ ఫోన్లో చూస్తున్నాము, అంత దూరం కనబడట్లేదు కరెక్ట్గా, చాలా లాంగ్ ఉన్నాయి అవి. నెక్స్ట్ వచ్చేసి మనము వేరే, అది మనం చూసేసాము ఆల్రెడీ. మళ్ళీ ఇక్కడ కూడా జింకలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఆస్ట్రిచ్, రైనోసర్స్, భలే ఉంది ఇది అసలు. తోక ఒక్కటి, ముంగడ హెడ్ ఒకటే కదులుతుంది అంతే. బాగుంది. 2 ఉన్నాయి రైనోసర్స్. ఇంకా ముందుకు వెళ్తున్నాం, ఏముంటాయో చూద్దాం. మనకి హిప్పోపోటమస్ ఉంది ఇక్కడ. టూ 3 ఉన్నాయి ఇవి. ఒకటైతే భలే ఉంది, ఇది చాలా పెద్ద ఉంది, ఏమో తింటున్నట్టు ఉంది. లేపర్డ్ దగ్గర ఉన్నాం ఇప్పుడు మనమైతే. అది పండుకొని ఉంది అక్కడ, ఫేస్ కనబడట్లేదు. ఫేస్ అటు సైడ్ ఉంది, అటు సైడ్ ఇంకొకటి ఉంది యానిమల్. సో కంచేసారు మొత్తం. జస్ట్ మనకి అదొక్కటే కనిపిస్తుంది, చిన్నది ఇది. ఇక్కడ ఇంకొక టైప్ ఆఫ్ డియర్ ఉంది,
చాలా టైప్స్ ఉన్నాయి డియర్స్లో, చాలా ఉన్నాయి ఇక్కడ. ఇవి చిన్నపిల్లలు అనుకుంటా, ఇవి కొమ్ములు కొన్నిటికే ఉన్నాయి, ఇవి కొన్నిటికి లేవు, లేకపోతే వీటికి ఉండవా తెలియదు. సూపర్ ఉన్నాయి అసలు. వీటికి కొమ్ములు ఉన్నాయి, పెద్ద ఉన్నాయి ఇవి. ఇప్పుడు మనము జిరాఫీ దగ్గరికి వెళ్తున్నాం. చిన్నది ఇది జిరాఫీ, ఒకటే ఉంది, అప్పుడు చాలా ఉండే. జస్ట్ ఇయర్స్ ఒకటి కదిలిస్తుంది అంతే, ఇంకా ఏం కదిలేయట్లేదు. చాలా పెద్ద ఉంది, చిన్నదైనా అని. ఎక్కువ లేదు ఈరోజు రష్, వీకెండ్ కాదు కాబట్టి. క్రొకోడైల్స్ భలే ఉన్నాయండి క్రొకోడైల్స్. ఒక 10 దాకా ఉంటాయి, నీళ్ళ లోపల కొన్ని ఉన్నాయి. ఇవి కిందకి వెళ్ళి పైనకి వెళ్ళి ఒక వ్యూ. పైనకి వెళ్ళి చూస్తే చిన్నగలకి ఉంటాయి. నెక్స్ట్ మనం వచ్చేసి స్నేక్స్కి వెళ్దాం అనుకుంటున్నాం. పాములు. కొండ చిలువ ఇది వచ్చేసి చాలా పెద్ద ఉంది, ఏదో తిన్నట్టుంది, పొట్ట ఎంతలా ఉంది దీంట్లో. ఇది ఇంకొకటి బయటకు వస్తుంది. ఇది ముంగడ చూస్తేనేమో సన్న ఉంది, ఏదో తిన్నట్టు ఉంది. వెనకాల చూస్తే బాగా లావు ఉంది ఇది. ఆ రాక్ ఉండి ఇట్లా వస్తుంది సైడ్కి వెళ్ళాం. కొండ చిలువ అదిగో చూడండి వెనకాల బాడీ. వీటిని ఏమంటారో నాకు తెలియదు. ఇక్కడ బోర్డు ఉంది, బోర్డులో చూడండి చాలా ఉన్నాయి, ఒక 10 దాకా ఉన్నాయి. ఇవి ఎగ్స్ పాములై కలెక్ట్ చేసి ఇక్కడ పెడతారేమో. ఒకటి చిన్నది కూడా ఉంది, అదిగో. ఇది గ్లాస్కి వెళ్ళి బయటికి రావాలని చూస్తుంది అసలు. ఇది గ్రాసెస్ మీద కట్లకి పైనకి ఎక్కుతుంట, చెట్ల పైకి. ఇది అంత స్ట్రేట్గా ఇలా స్టిఫ్గా బల తిరుగుతుంది. ఇది టార్టాయిసెస్ చాలా ఉన్నాయి, ఇవి కూడా. ఇది ఒక టైప్ బ్లాక్ టర్టల్స్ అంట. ఇది తెలుసుగా అందరికీ, ఊసర్ వెళ్ళి కలర్స్ మారుస్తుంది. చిన్నగా ఉన్నాయి టార్టాయిసెస్. పుట్టి 10 days 20 days అయింది అనుకుంటాయి. అంటే ఎగ్స్లోకి వెళ్ళి బయటకు వచ్చేసి ఆల్రెడీ. అది దాని లోపల ఉంది, ఏం పేరో తెలియదు అది మనకి. ఇంకొక టార్టాయిసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, అరౌండ్ 5 to 6 టైప్స్ ఉన్నాయి ఇక్కడ టార్టాయిస్.
ఇంకొకటి ఇది బెంగాల్ మాన్స్టర్ అంటాం, తెలుగులో ఏమంటారో తెలియదు. నెక్స్ట్ మనం వచ్చేసి అందరికి ఇష్టమైన బర్డ్స్. చాలా టైప్స్ ఉన్నాయి, అరౌండ్ 10 to 15 టైప్స్ ఉన్నాయి ఇక్కడ బర్డ్స్ పేర్స్ తెలియవు. ఫస్ట్ రాగానే మనకి ఇక్కడ ప్యారెట్స్ ఉన్నాయి, ఒక 3 to 4 టైప్స్ ఉన్నాయి ప్యారెట్సే, బాగున్నాయి. ఇది ఒక ప్యారెట్. ఇంకొకటి ఇప్పుడు మన దగ్గర కూడా రావట్లే, అప్పుడు చాలా వచ్చాయి. ఇంకొక ప్యారెట్ టైప్స్, ఇవి ఇంకో టైప్స్. ఇవి కనబడట్లేదు, గ్లాసెస్కి మరకలు ఉన్నాయి, చాలా కనబడట్లేదు. ఇది ఇంకొక టైప్ ప్యారెట్. ఇది దాన్ని కొరుకుతూ ఉంది అప్పటికెళ్ళి. ఇదేమో పేరు డిఫరెంట్గా ఉంది, పక్షి కూడా డిఫరెంట్గా ఉంది, ఫస్ట్ టైం చూస్తున్నా, ఎప్పుడు చూడలే. ఇక్కడ దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి. ఇదైతే అప్పటికెళ్ళి భలే ఉంది. పైన వాటర్ కూడా పడుతున్నాయి వీటికి, బాగుంది. సూపర్ ఉన్నాయి అసలు. ఇవైతే భలే ఉన్నాయి, హోమ్లీ బర్డ్స్ అనుకుంటాయి, చాలా ఉన్నాయి ఇక్కడ, ఇంట్లో కూడా పెంచుకోవచ్చు ఇవి. సూపర్ ఉన్నాయి ఇవైతే, చాలా టైప్స్ ఉన్నాయి, చాలా కలర్స్ ఉన్నాయి వీటిలలో. అక్కడ ఇంకా పైన చాలా ఉన్నాయి, అక్కడ కుండలలో, అవి హోమ్స్ అనుకుంటారు. ఇది అందరికి తెలుసు, మనకి ఇన్స్టాలో కూడా వస్తాయి ఇవి చాలా. నెక్స్ట్ మనం ఫిషెస్ దగ్గరికి వెళ్దాం. ఫిషెస్ కూడా చాలా ఉన్నాయి ఇక్కడ, ఇవి భలే ఉన్నాయి అసలు. 2 కలర్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. ఇది బ్లడ్ కలర్లో ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి దీంట్లో. ఇవి చిన్న ఉన్నాయి, భలే ఉన్నాయి. ఇవి రెయిన్బో టైప్లో 7-6 కలర్స్. గ్లాస్ టచ్ చేయొద్దు, ఇది నేను అట్లా జస్ట్ ఇట్లా అన్నా అంతే. తర్వాత చూసా అక్కడ డోంట్ టచ్ గ్లాస్. గోల్డెన్ ఫిషెస్ అనుకుంటా. దీంట్లో 2 టైప్స్ ఉన్నాయి, ఇవి 3 ఉన్నాయి వీటిలో. ఇవేమో మనకి తెలియదు, ఇక్కడ వేస్తున్న డిస్ప్లే. ఇది అంతే నిలిచింది కాన్స్టెంట్గా అప్పటికెళ్ళి. ఇవి షార్క్ టైప్ ఉన్నాయి, ఇవి సూపర్ ఉన్నాయి అసలు. ఇవే 2 కలర్స్. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోవాలి, ఇంకంతే. బాయ్ బాయ్, సీ యూ.